అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. వెనక చేసిండు బెడ్ మెయిన్ ఉండే మళ్ళీ ఇలా పొద్దున శించులు ముందర ఇప్పించిన ముందర బెడ్ రిపోర్టింగ్ మీరు వస్తున్నారు మీ మాట మేము ఇంకా ఇంకా నెక్స్ట్ చేస్తున్నారు आया था बच्चे थे कुमार याद है సిద్ధపూర్ క్వారీ కల్లుకి సిద్ధపూర్ క్వారీ కల్లు నుంచి నడిపిస్తున్నారు. మేము ఒక్కొక్కరు ఇప్పుడు పైప్ లైన్ తెచ్చినాము మన పంటల కోసము. ఒక్కొక్కరు 15 లక్షలు 20 లక్షలు పెట్టుబడి పెట్టి తెచ్చినాము. ఇప్పుడు అక్కడ నుంచి మాకు వాటర్ వస్తలేవు. వాటర్ మొత్తం ఇప్పుడు బోర్లు ఎత్తిపోయినాయి. దానివల్ల మేము ఆపడానికి ట్రై చేస్తున్నాము. వారు ఏమంటున్నారంటే మేము అంత రైతులకు చెప్పి అందరు సాల్వ్ చేసి మేము నడిపించుకుంటామని అంటున్నారు. వాళ్ళకి మాకు ఏం చెప్పలేదు. మా బాధ మాది. ఇప్పుడు 2 కార్లు నడుస్తున్నాయి కదురుకిలా, కనుక ఒకటి సిద్ధపూర్ ఒకటి, అంటే 2 కూడా సిద్ధపూరే. టిప్పర్లో అక్కడిని ఇక్కడ నడిపించుకుంటా మొత్తం ఫుల్ ఓవర్లోడ్ తీసుకోకుండా సైడ్ ఇస్తలేరు. ఊర్లో వాటర్ కూడా ఒకసారి కొడుతుంది, ఒకసారి కొట్టకొచ్చారు. ఇప్పుడు ఇన్ని రోజులేమో ఎంటీ ఉండే మాకు ఏం పంటలు ఏం వేసుకో, ఇప్పుడు పుట్టాలు వేసుకుంటున్నాము స్టార్ట్ అయినాయి. అవి ఇప్పుడు అంతా దుమ్ము పడి మొత్తం దింగనప్పుడు మొలకనెత్తది. మొలక రైతులకు బాగా ఇబ్బంది. అయినా కూడా ఓవర్లోడ్ తోటి ట్రాక్టర్లు టిప్పర్లు మరీ విపరీతం దారుణంగా నడుస్తున్నాయి మొత్తం. ఏమన్నా అంటే మేము డీజిల్ కడుతున్నాము, గవర్నమెంట్ బిల్ నడిపిస్తున్నాము, అట్లా ఇట్లా అంటున్నారు. ఆఫీసర్లకు చెప్పలే ఇప్పటి వరకు ఎవరెవరు చెప్పారు? ఇప్పటి వరకు ఏమో అందరికి ఫోన్ చేస్తున్నాము, ఇట్లనే ఆపుతున్నాము. ఎవరి వాళ్ళకి డబ్బులు కడుతున్నారు, తీసుకెళ్తున్నారు. ఎవరు ఆపితే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, తీసుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు ఇసుక అవసరం కదా సార్, ఇదంతా డీడీ కట్టి ప్రభుత్వం తీసుకుపోతుంది కదా సార్. మరి డీడీ కొన్ని నడిపేలా అన్ని అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఎంపీ ఉండే నడిపించుకున్నారు. ఇప్పుడు వాడు తాగడానికి నీళ్ళు ఈ మా ఊరు నుంచి 7-8 విలేజ్ నీళ్ళు తాగుతారు. అక్కడే బోర్ల దగ్గర విలేజ్ దగ్గర బోర్ల దగ్గర నీళ్ళు నింపుతున్నారు. నీళ్ళు వెళ్ళిపోయిన అక్కడ ఏం చేస్తాం మేము? అంటే ఈ సమస్య గురించి ఆఫీసర్లకు చెప్పి రాలేదా ఇప్పటిదాకా? ఇంత మోస్తారు చెప్తున్నాము, మోస్తారు ఇట్లా నడుస్తున్నది, పోలీసులు వస్తున్నారు, వదిలేస్తున్నారు, ఇట్లా పెడుతున్నారు, నడుస్తూ ఉంటున్నారు అంతా. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.